జేజేలు పలుకుతున్నారు జగన్ రాకకి. ఆ ప్రాంతం అంతా కూడా ఆయన కూడా అందరికీ అభివాదం చేస్తూ అక్కడ వాళ్ళ యొక్క అభిమానాన్ని ఆ విధంగా ఆయన ఎలా చూడండి, ఆయన ఎంత సంతోషంగా ఆయన అభిమానుల యొక్క ఆనందాన్ని అంటే వాళ్ళ ఆనందాన్ని చూసి ఆయన ఏ రేంజ్లో ఆనందిస్తూ ఉన్నాడో. అయితే ఆ ప్రాంతంలో అయితే ఆయన యొక్క అంటే ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఆటంకాలు ఎదురవుతున్నట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ శ్రేణులు కూడా మండిపడుతూ ఉన్నాయి. అయితే అక్కడ ఆ ప్రాంతంలో మొత్తం పోలీసులు అయితే ఎవరిని కూడా ఎక్కువగా అనుమతించడం లేదు. ముఖ్యంగా అక్కడ ఆ పరిసర ప్రాంతం అంటే స్థానిక అక్కడి ప్రాంతాల్లో మాత్రమే ఎవరైతే పల్నాడు ప్రాంతానికి చెందిన వారు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ ఏరియాలో ఉండాలి, మిగతా వాళ్ళు ఉండకూడదు అన్న కోణంలో ఆధార్ కార్డులు చెక్ చేసి మరీ తోలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై వాళ్ళు బ్యారికేడ్లు అడ్డం పెట్టి మరి ఇలా చెక్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడ అంబటి రాంబాబు అయితే ఈ విషయం పైన ఫైర్ అయ్యారు. ఆయన పోలీసులు అంటే స్వయంగా ఆయననే బ్యారికేడ్లను తొలగించడం మనం వాళ్ళ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆయన చూడండి అంటే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మీకు ఏం రైట్స్ ఉన్నాయి, మాకు ఎందుకు అంటే ఎవరైనా చేసుకోవచ్చు కదా ఇలాంటి కార్యక్రమాలు, ప్రజలకు సన్నిహితంగా అంటే మెలగడం కోసం ఏ యొక్క ఎమ్మెల్యే అయినా సరే ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, మీరు ఏ రూల్స్ ప్రకారం కట్టడి చేయాలనుకుంటున్నారు అన్న కోణంలో అంబటి రాంబాబు అయితే అక్కడ బ్యారికేడ్లను స్వయంగా ఆయననే తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ చూడొచ్చు అక్కడ పోలీసులకు అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ శ్రేణుల్లో మాత్రం అక్కడ పల్నాడు ప్రాంతంలో ఏదైతే రెంటపాళ్ళ ప్రాంతం, కుర్రపాడు ప్రాంతం ఉందో ఈ ప్రాంతం జగన్ యొక్క పర్యటనకైతే కేంద్ర బిందువుగా మారిపోయింది. ఈ క్రమంలోనే అక్కడి ప్రజల ఉత్సాహం చూడొచ్చు, ఆయనకు ఏ విధంగా జేజేలు పలుకుతున్నారో ఆ ప్రాంతంలో అక్కడి అంటే ఆ అభిమానం చూడొచ్చు. అక్కడి అభిమానులు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా జగన్ యొక్క రాకకు పూలాభిషేకాలు చేస్తున్నారు, పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఆయన కూడా వారి యొక్క అభిమానాన్ని అందుకుంటూ అభివాదం చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ప్రజలందరినీ కూడా ఆయన మందలిస్తూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు అయితే ఈ వ్యవహారాన్ని పూర్తిగా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్ పర్యటన ప్రాంతంలో ఖచ్చితంగా అడుగడుగున బ్యారికేడ్లు కావచ్చు, ఆంక్షలు విధించడం, వాహనాల తనిఖీలు ఇవన్నీ కూడా ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఖచ్చితంగా అది రెస్పాన్సిబిలిటీ జగన్ పైన పడుతుంది, ఇంకా పోలీసుల పైన పడుతుంది అన్న ప్రభుత్వం పైన కూడా ప్రస్తుత ప్రభుత్వం పైన పడుతుంది అన్న కోణంలో పోలీసులు అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అయితే ఈ వ్యవహారంలో వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్, ఈ ఉద్రిక్తత మొత్తం కూడా ఏదైతే అంబటి రాంబాబుకు పోలీసుల మధ్య జరిగిందో ఇదంతా కూడా కుర్రపాడు ప్రాంతంలో జరిగింది. ఈ వ్యవహారం అంతా కూడా మనం ఓల్గా స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం కదా. అయితే ఇంకా జగన్ కూడా ఏదైతే ఆ ప్రాంతాలన్నిటిని కూడా ఆయన సందర్శిస్తూ ఉన్నాడు. ఇంకా వైసీపీ వర్గాలు కూడా, టీడీపీ నేతలు, పోలీసులు అందరూ కలిసి ఈ యొక్క వేదికలకు అంటే ఈ వేధింపులకు ఎగబడ్డ కారణంగానే ఎవరైతే ఈ రెంటపాళ్ళ ప్రాంతంలో వైసీపీ నేత నాగ మల్లేశ్వరరావు ఉన్నాడో ఆయన పరామర్శించడానికి, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి రెంటపాళ్ళ ప్రాంతంలో నాగ మల్లేశ్వరరావు ఎవరైతే ఈ టీడీపీ శ్రేణులు పోలీసులు టార్చర్ చేశారు అన్న కోణంలో ఆయన తనకు తానుగానే ఆయన అంటే ఈ సంఘటన అంటే ఆ వేధింపులు తాళలేక ఆయన మరణించారు. అయితే ఈ కోణంలోనే జగన్ అయితే ప్రస్తుతం ఆ నాగ మల్లేశ్వరరావు ఫ్యామిలీని పరామర్శించేందుకు ఆయన ఆ ప్రాంతానికి రెంటపాల ప్రాంతానికి వెళ్ళారు. అయితే రెంటపాల ప్రాంతానికి వెళుతున్న తరుణంలోనే అక్కడ కుర్రపాడు ప్రాంతంలో ఇలా పోలీసులకు అంబటి రాంబాబుకు మధ్య వివాదం జరిగింది. అయితే అక్కడ
ముఖ్యంగా ఆ కుటుంబాన్ని రెంటపాలలోని ఆ నాగమల్లేశ్వరరావు కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా అంటే ఆ ఫ్యామిలీని నేను ఆదుకుంటాను, ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకా రాజకీయంగా కూడా ముందు ఖచ్చితంగా ఈ కుటుంబానికి నేను మద్దతు ఇస్తున్నాను అన్న కోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడ తెలిపినట్టు తెలుస్తుంది. మరి ఇదే కోణంలో అక్కడ చాలా మందిని ఆయన పరామర్శిస్తూ ఉన్నారు ఈ యొక్క పర్యటనలో భాగంగా. ఇక ఈ పర్యటనలో అయితే ఈ ఘటనపై జగన్ స్పందిస్తూ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఖచ్చితంగా పరామర్శించి వారి బాధను నేరుగా నేను విన్నాను, కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం రాజకీయంగా అండగా ఉంటాను అయితే ఆయన తెలియజేశారు. ఈ ఘటనలతో ఏదైతే